లక్షాగ్రహ కుట్ర పన్నిన తరువాత ఒక రాత్రి దుర్యోధనుడి మనుషులు నిప్పు పెట్టినప్పుడు పాండవులు రహస్య మార్గం ద్వారా బయటపడి అడవుల్లోకి పారిపోతారు. కౌరవులందరూ పాండవులు చనిపోయారని అనుకుంటారు. వాళ్ళ మనసులో కూడా వాళ్ళు చనిపోవాలనే కోరుకుంటారు. పాండవుల అజ్ఞాతవాసం. లక్షాగ్రహ కుట్ర నుంచి తప్పించుకున్న తరువాత పాండవులు బ్రాహ్మణ వేషం వేసుకొని ఏకచక్రపురిలో ఉంటారు. అక్కడ అడవిలో భీముడు బకాసురుడి వధ చేస్తాడు. తరువాత పాండవులు పాంచాల రాజ్యానికి వెళ్ళి ద్రౌపది స్వయంవరంలో పాల్గొంటారు. అర్జునుడు మత్స్యాన్ని భేదించి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. ఆ ద్రౌపది ఆ 5 పాండవులకు భార్య అవుతుంది. కృష్ణుడి సహకారంతో పాండవులకు ఇంద్రప్రస్థం అనే రాజధాని దక్కుతుంది. అక్కడ వారు ఒక గొప్ప పెద్ద రాజ్యాన్ని ఏర్పరుస్తారు.